హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్ కుచ్. ఈ వ్లాగ్ వచ్చేసరికి డే 1 ట్రిప్ టు వైజాగ్ అనమాట. ఆ రోజు డే 1లో ట్రిప్ ఎలా జరిగింది, ఎప్పుడు లేచాము అండ్ ఏమేం ప్లేసెస్ చూసాము, ఏ హోటల్ విజిట్ చేసాము, మీకు కూడా ఎప్పుడైనా యూజ్ అవుతుందని కంప్లీట్ వీడియో ఒక డేలో చూపిస్తున్నాను అనమాట. సో ఎర్లీ మార్నింగ్ అనొద్దు, అసలుకి మధ్యరాత్రి దయ్యంలాగా 1 గంటలకు లేచాను. సో సడన్ ప్లాన్, అసలుకి వైజాగ్ ప్లాన్ లేదు, మేము గోకవరం వెళ్ళాలన్నమాట. సో సడన్ ప్లాన్, ఇంకా సర్దుకోలేదు. ఇంకా లేచేసి అప్పుడు ఫస్ట్ బట్టలు మాత్రం కొన్ని నైట్గా పెట్టుకున్నాము గోకవరానికి రిలేటెడ్. మళ్ళీ వైజాగ్ ట్రిప్ అనేసరికి దానికి రిలేటెడ్ మళ్ళీ కొన్ని చేంజ్ చేసుకొని బ్యాగులు సర్దేసుకొని లేచి స్నానాలు చేసేసి ఇంకా 1:31కి లేచాం కదా, 1:45 1:50కి అట్లేమో స్టార్ట్ అయిపోయాము అనమాట. ట్యాంక్ ఫుల్గా డీజిల్ కొట్టించేసుకొని, ఫస్ట్ డీజిల్ దొరకలేదు అంత మిడ్ నైట్. గూగుల్ తల్లిని అడిగితే అన్ని ఏమంటారు పెట్రోల్ బంక్స్ చూపిస్తుంది, బట్ అక్కడికి వెళ్ళి చూస్తే క్లోజ్ ఉందన్నమాట. జేఎన్టీయూలో మాత్రం ఒకటి ఓపెన్ ఉంది, ఎగ్జాక్ట్లీ మలబార్ ఆపోజిట్లో. సో అక్కడ ఫుల్ ట్యాంక్ కొట్టించేసుకొని ఇంకా ట్రిప్ స్టార్ట్ చేసేసాము. ట్రిప్ స్టార్ట్ చేశాక నైట్ కూడా పెద్దగా నిద్ర లేదు కదా, ఫుల్ నిద్ర వచ్చినట్టు అనిపించి విజయవాడ కన్నా ముందు ఒక 1 అవర్ లాంగ్ లైక్ 7 to 8 మంచిగా ఒక స్లీప్ వేసేసి ఇంకా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ విజయవాడ మీదుగా వెళ్ళినందుకు విజయవాడ వచ్చింది. అలా వెళ్తూ ఇంకా ఫైనల్గా రీచ్ అయ్యామన్నమాట. సో టిఫిన్ బ్రేక్ కూడా తీసుకోలేదు, ఇంకా స్లీప్ బ్రేక్ తీసుకున్నామని స్నాక్స్ కొనుక్కున్నాము. ముందు రోజే నేను గోకవరంకి వెళ్ళడానికి అట్లా డ్రైవింగ్లో పనికొస్తాయి కదా అని ముందే కొన్ని పెట్టుకున్నాను. అవి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్గా మాకు అది యూజ్ అయింది. అవి తింటూ అలా మాట్లాడుతూ అలా టైంపాస్ చేస్తూ, అషు అయితే మంచి స్లీప్లోనే ఉండే, చూసారు కదా ఇందాక. అది ఒక 8:30కి అట్లా లేచింది, ఆకలేస్తుందంటే ఇంకా దాంతో మాది అయిపోయింది. ఫైనల్లీ రాజమండ్రి రీచ్ అయ్యాము. రాజమండ్రిలో ఈ మధ్య వర్షాలు పడ్డందుక ఫుల్ వాటర్ ఫ్లో అనిపించింది. ఎందుకంటే రీసెంట్గానే 1.5 months బ్యాకే మేము వెళ్ళాము రాజమండ్రికి. అప్పటికి ఇప్పటికి వాటర్ ఫ్లో చాలా ఎక్కువ అనిపించింది. ఇంకా బాగా నిండాలి. సో వాటర్ ఉంటేనే కదా మనందరికీ యూజ్ అయ్యేది. అండ్ సత్యనారాయణ స్వామి టెంపుల్ మన అన్నవరం, అదిగోండి ఆ కమాన్ అదే. ఇంకా ఫైనల్గా విజయవాడ దాటేసి అలా దాటేసి అన్నీ దాటుతూ మనం వైజాగ్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. నాకు వ్యూ మాత్రం చాలా బాగా అనిపించింది. మధ్యలో కొబ్బరి బొండాలు తాగాము అక్కడ, బట్ వర్త్ అనిపించలేదు, చిన్నగా ఉంది, టేస్ట్ అస్సలు లేదు. మషిగాడ స్ట్రాతో ఆడుతూ ఫన్ చేస్తూ ఫైనల్గా అలా ట్రావెలింగ్ని ఆల్మోస్ట్ లైక్ 12 hours పట్టింది. 12 hours బోర్ కొట్టకుండా మంచిగా ఆ వెదర్ కానీ మాకు అన్నీ సహకరించాయి. సో ఫైనల్గా మేము వైజాగ్ రీచ్ అయిపోయాము. మా ఇంట్లో మొలకలు వచ్చేటట్టు ఆల్మోస్ట్ 13 hours పట్టింది కంటిన్యూస్ డ్రైవింగ్. పాపం మా ఆయన చెయ్యి అయితే రైట్ హ్యాండ్ నొప్పి వచ్చేసింది పాపము. నాకు ఇవ్వలేదు ఈసారి డ్రైవింగ్కి, అంటే లాంగ్ అయితేనే కదా, స్ట్రేట్ డ్రైవర్నే కదా, నేను స్ట్రేట్ డ్రైవింగ్ చేయలేకపోయాను. ఫైనల్గా ఇక్కడ మేము ముందు ఆ మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు గోయబీబోలో హోటల్ రాక్డేల్ అని చూసి రివ్యూస్ అన్నీ బాగున్నాయన్నమాట. సో దాన్ని ప్రిఫర్ చేసాము వచ్చి. అండ్ డైరెక్ట్ మీరు ఎప్పుడైనా సరే అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయండి, అక్కడ రేట్ ఎలా ఉంది చూసుకొని గోయబీబోలో కానీ ఎనీ అదర్ అప్లికేషన్లో బుక్ చేసుకోండి. ఏది తక్కువ ఉంటే అది ప్రిఫర్ చేయండి. మాకు గోయబీబోలోని తక్కువ పడ్డది, సమ్ 2.8 పడ్డది. అదే మనకి డైరెక్ట్ వచ్చి విజిట్ చేస్తేనేమో 3.5 చెప్పాడు. సో ఆన్ ద స్పాట్ గోయబీబోలో బుక్ చేసుకొని ఇంకా రూమ్ వచ్చింది. రూమ్లోకి ఇంకా ఫుడ్ ఆఫ్టర్నూన్ 3 o'clock కదా రీచ్ అయినాము. ఆ కిందనే మెనూ చూసేసి ఆర్డర్ పెట్టేసాము, ఇంకా ఫుడ్ వచ్చేసింది. చాలా టేస్టీగా ఉంది ఇక్కడ మీరు, అండ్ ఎట్ రీజనబుల్ ప్రైస్. ఇదైతే చాలా స్పెసిఫిక్గా చెప్పొచ్చు, చాలా రీజనబుల్ ప్రైస్కి మంచి టేస్టీ ఫుడ్ ఉంది. సో ఇంకా హాయిగా రూమ్లో అలా తిని ఒక అరగంట పడుకొని లేచి ఇంకా ఫ్రెష్ అయ్యాము. ఈవినింగ్ అయిపోయింది, ఎక్కడో ఒక దగ్గర, మరి అంత దూరం వచ్చాక రూమ్లో పడుకోవడం ఎందుకు, ఎటో ఒక ప్లేస్ అయితే విజిట్ అవ్వాలి. సో అందుకోసమని ఇంకా ఫ్రెష్ అయిపోయి, పాపం మా ఆయనకు ఓపిక లేకున్నా అలా మళ్ళీ మా కోసం అని ఓపిక తెచ్చుకొని మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, కైలాసగిరి. సో కైలాసగిరిలో మనకి శివుడు పార్వతుల విగ్రహాలు చాలా పెద్దగా ఉంటుందన్నమాట, చూడాల్సిన ప్లేస్. అండ్ ఇప్పుడు నేను ఒకప్పుడు ఎన్సీసీ నుంచి వచ్చాను, అప్పుడు లేదు రోప్వే అనేది, ఇప్పుడు రోప్వే ఉంది. సో ఫస్ట్ రోప్వే, నా ఇన్ని ట్రిప్స్లలో కానీ ఎక్కడ నేను రోప్వే ఎక్కలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ రోప్వే నేను ఎక్కుతుంది. చాలా మంచి థ్రిల్ అనిపించింది. అయితే పార్కింగ్ వచ్చేసరికి మాకు తెలియదు కదా ఎక్కడ పార్క్ చేయాలని, రోప్వే దగ్గరే పార్కింగ్ ఉంది.
సో మీరు కుదిరితే అక్కడే పార్క్ చేసుకోండి. మేము ముందుకు వెళ్ళేసి ఎక్కడో పార్క్ చేసాము. కొంచెం నడవడము ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నియర్గా ఎక్స్ట్రా నడవాల్సి వచ్చింది. సో ఇంకా నడుచుకుంటూ వచ్చి రోప్వే దగ్గరికి ఫైనల్గా వచ్చేసాము. రోప్వే మనకి 7కే క్లోజ్ అయిపోద్ది మార్నింగ్ 10 నుంచి. మేము రోప్వే నైటే ప్రిఫర్ చేయాలనేది మాకు అనిపించింది. ఎందుకంటే నైట్ ఏ సిటీ అయినా సరే లైట్స్లో చమకాయిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ సో అది అనమాట. అండ్ మనకి ఇంకేంటి, మన టికెట్ ప్రైస్ వచ్చేసరికి 150 రూపీస్. కిడ్స్కి అయితే 7 ఇయర్స్ వరకు 4 to 7 80, వాళ్ళు 7 దాటితే 150 అంట అడల్ట్స్. ఇది టు అండ్ ఫ్రో, పైకి తీసుకెళ్తుంది మళ్ళీ కిందికి తీసుకొస్తుంది అనమాట. వాళ్ళు టైమింగ్ చెప్తారు. అక్కడ టైమింగ్ వచ్చేసరికి 7:15కి లాస్ట్ అని చెప్పారు. సో మేము దానికన్నా ముందే వెళ్ళాం కాబట్టి అక్కడ కొంతసేపు అలా టైం స్పెండ్ చేసేసి కిందికి వచ్చాము. ఫస్ట్ టైం రోప్వే ఎక్కడము, కొంచెం ఎగ్జైట్మెంట్ అండ్ వ్యూ ఎలా ఉంటుంది అంత పైనుంచి, ఇవన్నీ మనసులో ఎన్నో తిరుగుతున్నాయి. నా బిడ్డనేమో నీ వీడియోలు తగలయ్యా, ఇంకెన్ని వీడియోలు తీస్తావే అని చెప్పేసి అద్దొబ్బుతుంది. బట్ ఏమో అండి, నేను ఒక్కదాన్నే చూడాలా, నాతో పాటు మీరు కూడా చూడాలి కదా అని ఈ వీడియోస్ తీస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్గా రోప్వే ఎక్కేస్తున్నాము. అండ్ అందరూ ఆల్మోస్ట్ లైక్ 6 మెంబర్స్ని కూర్చోబెడుతున్నారు. లక్కీలీ మేము వెళ్ళిన టైంకి ఎవరు లేరు. సో ఓన్లీ మా 3 మెంబర్స్కే ఒక క్యాబిన్ వచ్చినట్టు అనిపించింది, థ్రిల్లింగ్ అనిపించింది. ఎందుకంటే ప్లేసెస్ కూడా ఎక్స్చేంజ్ చేస్తూ, ఫొటోస్ తీస్తూ, వీడియోస్ తీస్తూ, సో వెళ్ళేటప్పుడు కుదిరినంత వరకు ఫొటోస్ వీడియోస్లో ఎంజాయ్ చేసాము. రిటర్న్లో మాత్రము ఆ వ్యూని ఎంజాయ్ చేసామన్నమాట. ఎందుకంటే టు అండ్ ఫ్రో రెండు మనం ఓన్లీ ఫొటోస్కి వీడియోస్కి స్పెండ్ చేస్తే మనము దాన్ని కూడా అనుభూతి చెందాలి కదా. సో అది కుదరదు. దానికోసమని ఫస్ట్ వెళ్ళినప్పుడు వీడియోస్, ఫొటోస్ అండ్ దెన్ నెక్స్ట్ మంచి వ్యూని చూడండి. వ్యూ కూడా ఎంతైనా నైట్ టైం అంటే క్యాప్చర్ చేయలేము, బట్ చూడడానికి మాత్రం డైరెక్ట్ 2 కళ్ళు సరిపోవు అన్నట్టు అనిపించింది. ఇంకా కైలాసగిరి పైకి ఎక్కేసరికి ఎక్కింది కొంచెమే కానీ కొండ ఎంతో కష్టపడ్డట్టు ఆ చెమటలు మేము అసలు అబ్బో ఒకలాగా, అంటే అక్కడ ఎంతైనా వైజాగ్ చెమ్మ అంటారు కదా, అది చాలా అనమాట కనిపించింది, తెలిసిపోయింది మా మొఖాలలో. అండ్ ఇక్కడ చాలా డెవలప్ చేశారు ఫుల్. మనకు ఫొటోస్ కూడా తీసుకున్నాం మేము అక్కడ. వాళ్ళ దగ్గర 50 రూపీస్కి ఒక ఫోటో కాపీ అండ్ సాఫ్ట్ కాపీ కూడా ఇస్తారు హార్డ్ కాపీతో పాటు. అదొకటి తీసుకోండి, వాళ్ళు బాగా తీస్తున్నారు. అక్కడ మనకి ఫన్ కూడా ఉంది, కిడ్స్కి చాలా గేమ్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, ఫుల్ షాప్స్ ఉన్నాయి. అంటే కొందరు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఒక డే అంత ఈజీగా అయిపోతుంది అనమాట. సో కంప్లీట్ డే అన్నా ప్రిఫర్ చేయొచ్చు. మా అలాగే ఈవినింగ్ సిటీ అందాన్ని చూడొచ్చు అంటే ఇలా ఈవినింగ్ అయినా రావచ్చు. సో అలా మొత్తం కైలాసగిరి అలా తిరిగేసి ఇంకా మళ్ళీ రిటర్న్ ఎక్కేసాము. ఎందుకంటే మాకు రిటర్న్ మేము ఆల్మోస్ట్ లైక్ 6:40కి ఎక్కితే 7:15 కల్లా వాళ్ళు రిటర్న్ వచ్చి ఎక్కాలన్నారు. సో మాకు 30 మినిట్సే ఉంది. 30 మినిట్స్లో ఆ నైట్ టైం కాబట్టి మాకు అక్కడ చూడాల్సింది ఏం లేదు. ఆ శివుడు పార్వతుల విగ్రహాలు చూసేసి ఫోటో దిగేసి ఇంకా వచ్చేసాము. కిందికి రాగానే ఇంకా డిన్నర్ టైం అయిపోయింది. ఎట్లా ఏంటి అంటే గూగుల్ రివ్యూస్లో చూస్తే హోటల్ జాస్కి వైజాగ్లోనే 4.8 రేటింగ్ ఉంది. చాలా బెస్ట్ హోటల్. నిజంగానే టేస్ట్ కూడా చూసాము. దీనిదైతే సపరేట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. దాని అంబియన్స్ కానీ, టేస్ట్ కానీ, వాళ్ళ కిచెన్ మెయింటెనెన్స్ కానీ ఎవ్రీథింగ్ వండర్ఫుల్ అనొచ్చు. ఇవి నా Day 1 ముచ్చట్లు. హోప్ యూ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ.